సౌలు యొక్క ఉపపత్ని రిస్పా గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఈ యొక్క విషయంలో దేవుని వాక్యంలో చాలా బైబిల్లో వాక్యాల్లో చాలా మంచి భక్తులు ఉన్నారు, కానీ ఆ భక్తుల విషయాల్లో మరి కొన్నిసార్లు మనము జ్ఞాపకం చేసుకోవాలని అంటాడు. రిస్పా కూడా మరి సౌలు ఉపపత్ని, ఆయన భార్య కాదు, కానీ ఆయన యొక్క భార్యకు బదులుగా ఆమెను మరి ఇంకొక ఆమెను అంటే వివాహం చేసుకున్నట్లుగా కాదు, కానీ ఆయన ఉంచుకున్నట్లుగా మరి ఆ యొక్క పాత నిబంధన కాలంలో చాలా సార్లు చాలా యొక్క మరి రాజులు కానీ అనేక భార్యలను అనేక విషయాల్లో ఆ రోజు ఆ యొక్క దినాల్లో అలాగే ఉంచుకునేవారు. ఇలాగనే రిస్పా విషయంలో కూడా ఇక్కడ వాక్యంలో దేవుడు చేసిన గొప్ప ఆశీర్వాదమైన కొన్ని మాటలు రిస్పా పట్ల కొన్ని ఉన్నాయి. చాలా వరకు కొన్నిసార్లు ఈ లోకంలో మరి తృణీకరింపబడిన వాళ్ళు, వెలివేయబడిన వాళ్ళను, ఎవరు ప్రేమించలేని వాళ్ళని దేవుడు ప్రేమించి వారి జీవితంలో చేసిన గొప్ప జీవితాలను కొన్నిసార్లు మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు మనం కూడా ఈ లోకంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క విషయాల్లో జ్ఞాపకం చేసుకునేటప్పుడు మన ఆత్మీయ జీవితంలో ఎదగాలని ఈ యొక్క మాటలు మన జ్ఞాపకం చేయబడుతున్నాయి. అయితే మరి రెండవ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము కొన్ని విషయాలు మనం ఇక్కడ ధ్యానం చేసుకుందాం. 21వ అధ్యాయము చూడండి. మొదటి వచనంలో దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలగగా దావీదు యెహోవాతో మనవి చేశాను. ఏం మనవి చేసిందంటే, ఆ రోజులలో సౌలు మొదటి రాజుగా ఆయన సౌలు ఉన్న సమయంలో, ఆ రాజు ఉన్న సమయంలో ఆ యొక్క సౌలు తన గర్వాన్ని బట్టి, తన అహంకారాన్ని బట్టి ఆ యొక్క రాజ్య పరిపాలన నుంచి ఇవ్వబడిన తర్వాత, దావీదు తర్వాత రాజు అయిన తర్వాత తన వచ్చిన తర్వాత ఆ వచ్చిన ఆ యొక్క దేశంలో ఆ ప్రాంతంలో ఏమైందంటే 3 సంవత్సరాలు కరువు వచ్చిందని చెప్పి అక్కడ ప్రవక్తలు కానీ దేవుడు కానీ ఆ యొక్క మాట తెలియజేసినారు. ఎందుకు నేను వచ్చినప్పుడే ఈ కరువు వచ్చిందని చెప్పి ఈయన ఏం చేశాడంటే, దావీదు మహారాజు దేవుని సన్నిధానికి వచ్చి ఆ యొక్క దేవుని మాట విన్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడిన మాట ఏంటంటే, సౌలు కుటుంబాన్ని బట్టి, సౌలు చేసిన మరి ఇక్కడ ఆ యొక్క జీవితాన్ని బట్టి, ఆ యొక్క మరి పరిస్థితిని బట్టి ఈ కరువు వచ్చిందని చెప్పి దేవుని యొక్క పిలుపు ద్వారా ప్రవక్తల నోట ద్వారా ఈ యొక్క విషయంలో ఎందుకు మరి కరువు వచ్చిందని చెప్పాడు. అప్పుడు ఈ యొక్క దావీదు తెలుసుకొని ఏం చేశాడంటే, ఆ యొక్క మనవి ఏంది ప్రభు అంటే, సౌలు యొక్క విషయంలో ఆయన ఏం చేశాడంటే, కొంతమందిని గిబియోనులను ఏం చేయాలంటే ఆ యొక్క విషయంలో ఆయన ఏం చేశాడంటే, వాళ్ళు ఏమి పొరపాటు చేయకుంటే ఆ పొరపాటు చేయకుండా వాళ్ళని చంపేశారు. ఆ చంపేసిన శాపము సౌలు కుటుంబానికి వచ్చింది కాబట్టి ఆ సౌలు కుటుంబంలో 7 మందిని ఏం చేయాలంటే నువ్వు చంపేయాలని చెప్తాను. ఆ చంపేసే విషయంలో ఆ యొక్క విషయంలో ఏం చేశాడంటే, ఆ యొక్క దావీదు చాలా భయపడ్డాడు. ఇప్పటికీ యోనాతాను మంచి స్నేహితుడిగా ఉంటాడు. ఆ యొక్క విషయంలో మరి ఆ యొక్క కుటుంబంలో సౌలు అప్పటికి చనిపోతాడు. ఆ సౌలు చనిపోయిన విషయంలో అన్ని విషయాల్లో ఏంది ప్రభువా మరి ఈ యొక్క 7 మంది అని చెప్పినప్పుడు అక్కడ రిస్పా అనే ఆమె కనపడుతుంది. ఆ యొక్క 8వ వచనంలో చూస్తే 21వ అధ్యాయంలో 8వ వచనంలో చూస్తే ఇక్కడ అయ్యా కుమార్తె రిస్పా సౌలునకు కలిగిన 2 కుమారులను అర్మోని మొఫీషబెతును, సౌలు కుమార్తె మేరాబు మరి మొహాలతీదగు బల్జాయి కుమారుడైన అద్రేయి కలిగిన 5 కుమారులను పట్టుకొని గిబియోనులకు అప్పగించును. వారు ఆ 7 తీసుకొని పోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఉరి తీసి ఆ 7 ఏక రీతిగానే చంపబడి కోతకాలమున యావల కోత ఆరంభమందు వారు మరణమయ్యి. ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఆ యొక్క మాట వినగానే ఏం చేసినట్టే దావీదు మహారాజు వాళ్ళ ఇంట్లో వాళ్ళ యొక్క వంశంలో ఎవరైనా ఉన్నారా అని చూస్తే అక్కడ రిస్పా అనేట ఆమె ఆ సౌలు ఉపపత్ని ఆ యొక్క 2 కుమారులు ఉంటారు. తర్వాత సౌలు కుమార్తె
మరి 5 కుమారులు ఉంటారు. ఆ యొక్క 7 తీసుకొని వచ్చి ఆయన చేసిన ఆ యొక్క శిక్షకు బదులుగా అప్పుడు ఏం చేసినట్టే వాళ్ళ కొండ మీదకి వెళ్ళి ఎండాకాలంలో ఏప్రిల్ మాసంలో ఎండాకాలంలో వాళ్ళని ఏం చేస్తారంటే ఆ యొక్క ఉరి తీసి చంపేస్తారు. ఆ చంపేసిన ఆ విషయంలో ఆ యొక్క విషయంలో ఏం చేస్తారంటే ఆ యొక్క ఆనవాయితీగా ఆ దినాల్లో ఎవరైనా పాపం చేస్తే, ఎవరైనా దోషం చేస్తే, ఆ రాజుల సైతం గాని ఎవరైనా దోషం చేస్తే ఆ కొండ మీద మరి ఆ యొక్క మరణము ఉరిదీసి ఆ యొక్క శవాలను ఏం చేస్తారంటే అక్కడనే ఉంచి ఆ కొండ మీద ఆ యొక్క మరి ఆ యొక్క ఎండకు ఆ యొక్క వానలకు ఆ యొక్క విషయాల్లో అక్కడ శవాలు కుళ్ళిపోయి ఆ గద్దలు తిని అక్కడున్న జంతువులు కళేబరాలు తిని అక్కడున్న ఆ యొక్క శవాలను అలాగా తినాలని ఆ యొక్క ఆనవాయితీగా అలాగ వస్తున్నప్పుడు ఈ యొక్క రిస్పా 2 కుమారులు మరి ఆ యొక్క సౌలు కుమార్తె యొక్క 5 సంతానంను అక్కడ చూపెట్టప్పుడు రిస్పా ఏం చేస్తుందంటే రిస్పా అయ్యో నా అంతకుముందే ఆ యొక్క రిస్పా యొక్క జీవితంలో ఏమైతే ఆ యొక్క ఆ యొక్క రిస్పా అనే మాటకు దేవుని యొక్క వాక్యం ఏంటంటే రిస్పా అనే మాటకు ఏమిటంటే ఆమె మరి ఆ యొక్క మాట ఆమె కాల్చబడిన బొగ్గు అని ఆమె మాటకు అర్థం. కాల్చబడిన బొగ్గు అని ఆ యొక్క మాటకు అర్థం. అయితే ఆమె ఏం చేసిందంటే అంతవరకే అయ్యా నేను మంచి చక్కగా అందంగా ఉండే రిస్పా సౌలు మరి ఆమెను ఉపపత్నిగా ఉంచుకున్నాడు. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఈమె 2 కుమారులను పెట్టుకొని నేను ఎలాగ జీవించాలని అనుకున్నప్పుడు ఆ యొక్క అభినేరు అనే ఒకటి ఆయన ఈ రిస్పా ఏం చేశాడంటే ఆమెను మోసం మాటల చేత ఈ అబ్నేరు కూడా ఆమె మీద ఆ యొక్క కన్ను ఉంచి నీకు నేను ఏమైనా సాయం చేయాలనుకొని ఆ యొక్క విషయాల్లో ఉన్నప్పుడు ఆ యొక్క అబ్నేరు కూడా మరి ఈమెను ఇష్టపడుతుంటాడు. ఆ ఇష్టపడుతున్న విషయాల్లో మరి సౌలు కుమారుడు ఆ యొక్క మరి ఆ యొక్క సౌలు యొక్క దావీదు యొక్క ఆ ఏలుబడిలో ఉన్న ఒక ఆయన ఏం చేశాడంటే లేదు లేదు నీవెందుకు ఇష్టపడతావు అని చెప్పి ఆమెను ఇలాగా పడుతున్నప్పుడు ఇక్కడ ఈమె ఎప్పుడు కూడా సౌలు ఉన్నప్పుడు ఆయన జీవితంలో ఆమె ఆ ఉపపత్నిగా ఉండి ఆమె పేరు లేకుండా 2 కుమారులు కానీ తన బ్రతుకులో ఏదైనా ఇంకో విషయంలో నేను ఎలాగ మంచిగా బ్రతకాలనుకున్నప్పుడు ఆమె అందంగా ఉన్న విషయాల్లో ఆమెను ఏం చేసినట్టే రకరకాలుగా ఆమెను బాధ పెడుతున్నప్పుడు ఆ బాధలో ఆమె యొక్క విషయాల్లో అన్ని విషయాల్లో మోసం చేయబడుతూనే ఉంటుంది. ఆ మోసం చేయబడుతున్న విషయంలో లాస్ట్ గా ఈ యొక్క అభినేరు ఆ యొక్క దావీదు దగ్గర ఉన్న మరి ఆ యొక్క ఆ పనివాడుగా ఉన్న ఇద్దరు కలిసి ఏం చేశారు ఈ అబ్నేరు చంపేశారు. అబ్నేరు ఆ యొక్క దావీదు వాళ్ళు ఆయనను చంపేస్తారు. ఇలాగ చంపేసిన తర్వాత ఇవి ఏమైతే అంటే చాలా మరి బాధతో తన కుమారులను పెట్టుకొని బ్రతుకుదాం అనుకున్న సమయంలో ఆమె ఏం చేసింటే ఈ దావీదు ఏం చేసినట్టే దావీదు మరి ఆ యొక్క కరువు వచ్చిన సమయంలో ఏం చేసింటే సౌలు ఇంట్లో ఎవరైనా ఉన్నారా అంటే అప్పుడు ఈ యొక్క రిస్పా 2 కుమారులు మరి సౌలు కుమార్తె 5 మరి కుమారులు ఉంటారు. తర్వాత అప్పుడు తెలియపరిచిన విషయాల్లో ఉన్నప్పుడు వీళ్ళని ఉరి తీసినప్పుడు ఆ కొండ మీద ఉంచినప్పుడు ఈ రిస్పా చేసిన గొప్ప త్యాగం ఏంటంటే ఆమె కుమారుల దగ్గర ఏం చేస్తుంటే మరి ఉపవాసం ఉండి గోనె బట్ట కట్టుకొని ఏం చేస్తుంటే ప్రభు సన్నిధానంలో 6 నెలలు ఆమె కొండ మీద ఆ శవాల దగ్గర ఉండి ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన ఏం చేస్తుందంటే చూడండి అక్కడ చూస్తే అయ్యా మరి రిస్పా అను సౌలు ఉపపత్ని చేసిన దావీదులకు వినబడను. కాబట్టి దావీదు పోయి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను ఎష్బే లాతు వారి యుద్ధ నుండి తెప్పించను. ఫిలిష్తీల మరి ఇక్కడ చూస్తే ఇక్కడ దావీదుకి ఏం చేస్తే ఒక మాట వినబడుతుంది. ఆ మాట ఏ మాట అంటే అయ్యా ఒక ఆమె మరి రిస్పా అనేట ఆమె ఆ యొక్క శవం దగ్గర ఆ శవాల దగ్గర మరి ఆ యొక్క 2 కుమారుల దగ్గర అక్కడ ఏం చేస్తుంది రాత్రి పగలు గోనె బట్ట కట్టుకొని ఆ యొక్క శవాల దగ్గర ఏ కాకులు గద్దలు అక్కడ ఏ కలబర తినకుండా మరి దినమంతా మరి ఆమె ప్రార్థన చేస్తున్నది. రాత్రి పూట ఏ జంతువులు కూడా మరి ఆ యొక్క కలబర తినకుండా మరి ప్రార్థన చేస్తుంది అని చెప్పి ఆ వార్త అక్కడ వినబడగానే ఆ యొక్క ఆమె అంగలాపు యొక్క బాధ వేదన
గోనె బట్ట కట్టుకొని ఏం చేస్తుంటే ఆ శవాల దగ్గర ఆమె ఏం చేస్తుంటే ప్రార్థన చేస్తూనే ఉంటుంది. ఏవా నా యొక్క కుమారులనైనా చనిపోయిన విషయంలో కూడా నాయన నేను బ్రతుకున్నప్పుడు నాయన నా జీవితంలో నాయన ఒకవేళ నేను మంచిగా చూసుకున్నాను కూడా కానీ నా శవాలనైనా మరి నా యొక్క నా పిల్లల యొక్క శవాల విషయంలో కానీ నాయన కుటుంబాల ఇక్కడ ఉన్న శవాల విషయంలో కానీ అని చెప్పి ఆమె ఏం చేస్తుంటే రోజుల చేత గోనె బట్ట కట్టుకొని ప్రభు సన్నిధానంలో దేవుని యొక్క బండ మీదనే ఆ యొక్క ఎండాకాలంలో మరి వర్షాకాలం వచ్చేంత వరకు ఆ యొక్క కలేబాలను ఆ యొక్క శవాలను ఆమె దగ్గరనే ఉండి ఆమె ఏం చేస్తుంటే ప్రార్థన చేస్తుంది. ఈ రోజులలో ఈ యొక్క దినాల్లో కూడా మన జీవితంలో మన యొక్క ఆత్మీయ జీవితంలో మన యొక్క కుటుంబాల మన పిల్లల కోసం ఏం చేయాలంటే ఆ రోజు రిస్పా ఏం చేసినట్టే మరి చనిపోయిన శవాల దగ్గర తన కుమారులను ఏం చేసినట్టే ఏ కలేబారలను ఏ అడవి జంతువులు కానీ ఏ ఆకాశ పక్షుల గద్దలు కానీ మరి జంతువులు కానీ తినకుండా కాపాడుకొని ఆ యొక్క ప్రార్థన చేసినప్పుడు దావీదులకు ఆమె యొక్క ప్రార్థన యొక్క చెవిన ఏం చేసింది వినబడినప్పుడు అప్పుడు ఏం చేసింది దావీదు, అయ్యో నేను ఎంత పొరపాటు చేసినాను, నేను ఎంత మరి ఈ కరువు కోసం మరి ఇక శాపము మరి ఈ యొక్క మరి సౌలు చేసిన పాపము మరి ఈ యొక్క దేవుడు మరి ఈ యొక్క అనుమతి ఇచ్చాడు కాబట్టి దేవుని మాట నేను ఎలాగ తినుకరించు అని చెప్పి ఆయన విషయంలో ఆ యొక్క మాట చంపేసిన తర్వాత ఆ యొక్క మరి రిస్పా చేసిన ప్రార్థన మళ్ళీ విని ఏం చేసింటే ఆ యొక్క సౌలు యొక్క ఎముకలను యోనాథు అనే ఎముకలను ఇక్కడ 7 మంది ఎముకలను తీసుకొని వచ్చి కాల్ చేసి ఆ యొక్క సమాధిలో ఏ రాజుల సమాధిలో మళ్ళీ ఏం చేసినట్టే ఈ యొక్క ఎముకలను పెట్టి సమాధి కట్టించారు. ఆ రోజులలో సమాధి ఎవరైతే చేస్తారో ఆ రాజుల మరి ఆ యొక్క ఎముకలను వేసి బహు ఘనంగా చేసేవారట, బహు విలువైన వారుగా చేసేవారట. అది అందరికీ ప్రకటన చేస్తూ అందరికీ ఊరేగింపు చేస్తూ అందరి యొక్క జీవితంలో వాళ్ళ యొక్క జీవితాలను ప్రశంసిస్తూ ఆ యొక్క సమాధులు చేసేవారు. అప్పుడు ఈ యొక్క రిస్పా చేసిన ప్రార్థన ఏమైందంటే దేవుని సన్నిధానంలో ఆమె మొర వినబడ్డాయి. మన జీవితంలో కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మన యొక్క జీవితాల్లో కూడా మనం ఏం చేయాలంటే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ రోజు మనం బ్రతుకున్న మన పిల్లలు బైబిల్ వాక్యంలో సెలవించిన ప్రకారంగా మరి చాలా మంది భక్తుల యొక్క జీవితంలో చూస్తున్నప్పుడు మరి ఆ యొక్క మోషే కుమారుడు ఉన్నారు. మోషే మంచి నాయకుడిగా ఉన్నాడు, కానీ ఆ నాయకుడిగా ఉన్న ఆ యొక్క జీవితంలో తన కుమారులు ఏమైపోయిందో బైబిల్లో ఇప్పటి వరకు కూడా తన తరము మళ్ళీ మరి ఆ యొక్క నాయకుడిగా కానీ దేవుని పరిచయం చేసిన వాళ్ళు కానీ ఎవరు కూడా కనిపిస్తలేదు. మరి యోసేపు కూడా మంచి న్యాయ పరిపాలన చేశారు. న్యాయంగా మరి ఆ యొక్క ఐగుప్తులో ఆయన బతికిన కాలం అంతా మంచి నీతిమంతుడిగా ఉన్నాడు, కానీ తన పిల్లలు మరి ఆ యొక్క ఎఫ్రాయిం గాని మనిషి కానీ వాళ్ళ పిల్లలు ఏమైపోయారో బైబిల్లో మనకు తెలియకుండా ఉన్నది. ప్రవక్తలు మరి చాలా మంది సమూయేలు ప్రవక్తులుడు తన పిల్లలు ఏమైపోయిందో ఆ యొక్క ప్రవక్త కాడికి ఉన్నది, కానీ తన పిల్లలు తన జీవితంలో ఏమైపోయిందో ఇంతవరకు బైబిల్లో దావీదు మహారాజు ఉన్నాడు. ఆ యొక్క దావీదు మహారాజు పిల్లలు మరి ఏమైపోయింది అనేది బైబిల్లో మనం చూస్తున్నాం. సొలొమోన్ మహారాజు తన పిల్లలు తన భార్యలు తన కుటుంబంలో కానీ తన పిల్లలు తర్వాత ఏమైపోయిందో బైబిల్లో లేదు. అయితే ఈ భక్తుల జీవితంలో చూస్తే చాలా భక్తుల జీవితంలో చూస్తే తన వరకే ఉన్నది, కానీ తన పిల్లల తర్వాత తన యొక్క పిల్లలు తన యొక్క సేవలో కానీ తన పరిచయంలో కానీ చేసిన వారుగా లేరు. రిస్పా అయితే ఏం చేసినట్టే రిస్పా తన యొక్క జీవితంలో ఏం చేసినట్టే తన యొక్క శవాల దగ్గర ఉండి తన యొక్క జీవితంలో ఏ కలేబరాలు ఏ ఆకాశ పక్షులు ఏ గద్దలు ఏవి తినకుండా ఆమె ఏం చేసింటే ప్రార్థన చేసి దావీదు హృదయాన్ని కదిలించినట్టుగా చూస్తున్నాం. దావీదు యొక్క మనసును కరిగించినట్టుగా చూస్తున్నాం. దావీదు మళ్ళా రిపెండెన్స్ అయ్యి మరి పశ్చాత్తాపడి అయ్యో నేను చేసిన పొరపాటు దేవుని కోసం మాట ఇచ్చాను, కానీ ఈ మాట నా జీవితంలో నెరవేర్చిన కానీ తన శవాలను మళ్ళీ తన ఎముకలను తీసుకొని వచ్చి ఆ యొక్క రాజుల మరి ఆ సమాధిలో పెట్టినట్టుగా చూస్తుంది. ఎందుకు ఈ విషయంలో నేను జ్ఞాపకం చేసినట్టే రిస్పా ఒకవేళ ఆమె కాల్చబడింది ఉండొచ్చు చాలా రిస్పా యొక్క విషయంలో చూస్తే రిస్పా మరి ఆమె మరి భార్యగా లేదు, ఉపపత్నిగా ఉంది. మరి ఉపపత్నిగా ఉన్న ఆమె ఆ యొక్క సౌలు మరి ఆయన చనిపోయిన తర్వాత ఆమె మంచిగా బ్రతుకుదాం అనుకొని ఉన్నప్పుడు కూడా ఆమెకు వచ్చిన శాపం ఏంటంటే మరి చాలా అబ్నేరు దావీదు యొక్క మరి ఆ యొక్క వంశంలో ఉన్న వాళ్ళు ఇలాగా చాలా మంది ఒంటరితనంలో ఉన్నప్పుడు మనం మంచిగా అందంగా ఉన్నప్పుడు మన జీవితంలో మంచిగా బ్రతుకుదాం అన్నప్పుడు
అన్ని ఆటంకాలు వస్తుంటాయి, అవమానాలు వస్తుంటాయి, నిందలు వస్తుంటాయి. కానీ ఈ రిస్పా కూడా అలాగే వచ్చింది. అందుకనే ఆమె జీవితం ఏంటంటే కాల్చబడిన బుద్ధులాగా ఉన్నది. ఆమె చిన్ననాటి నుండి కూడా మంచి అందం కలిగింది ఉండొచ్చు, మంచి సౌందర్యం కలిగింది ఉండొచ్చు, మంచి దేవుని యొక్క సన్నిధానంలో మంచిగా ఉండొచ్చు. కానీ ఆమె యొక్క పొరపాటు ఏంటంటే సౌలు ఉపపత్నిగా ఉన్న తర్వాత ఆయన సౌలు మధ్యంతరంగా ఆయన యొక్క రాజసింహాసనం కోల్పోయిన తర్వాత ఆయన బ్రతికంతా కూడా చనిపోయేంత వరకు కూడా తన పిల్లల చేత ఆ యొక్క విషయంలో మరి కాల్చబడితేనే ఉంది. కానీ ప్రభు సన్నిధానంలో ఆమె చేసిన గొప్ప త్యాగం ఏంటి? ఈరోజు తన పిల్లల కోసం శవాలైనప్పుడు కూడా ఆమె ఏం చేసిందంటే, బ్రతికున్నప్పుడు నా పిల్లలను మంచిగా చూసుకుందాం అనుకున్నాను, కానీ శవాలైపోతే కూడా నా పిల్లలను ఏ యొక్క విషయంలో నేను బ్రతికున్నా కానీ చెప్పి రాత్రి పగలు అరణ్యంలో ఎడారిలో ఆ బండ మీద నుండి మరి మరి ఒక్కతిగా ఉండి మరి ఏ యొక్క జంతువులకు కానీ మరి ఆ యొక్క ఎలుగుబట్లకు కానీ సింహాలకు కానీ లేకపోతే అక్కడ ఉన్న మరి ఆకాశ పక్షులకు కానీ భయపడకుండా ఆమె ప్రార్థన ఏం చేసే మనుషుల హృదయాన్ని కదిలించిన. ఈ రోజు మన యొక్క విషయాల్లో కూడా మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం ఏదైతే పొందుకున్నామో ఆ పొందుకునేంత వరకు మన జీవితంలో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ముఖ్యంగా మన పిల్లల విషయంలో చాలా వరకు మన క్రైస్తవులుగా మనం చాలా రకాలుగా అన్ని విషయాల్లో మరి మంచిగా అన్ని విషయాల్లో ఉంటాయి. కానీ మన పిల్లలు మన పనులు మరి ఈ రోజు మన పనులు చేసే వారిగా మరి సేవకుల పిల్లలు సేవకులుగా కావడం లేదు, డాక్టర్ పిల్లలు డాక్టర్ కావడం లేదు, లేదా ఇంజనీర్ పిల్లలు ఇంజనీర్ కావడం లేదు, లేదా టీచర్స్ పిల్లలు టీచర్స్ కావడం లేదు. ఏ వృత్తిలో ఉన్నవారు ఆ వృత్తిలో చేయడం లేదు. కానీ ఎందుకు అంటే మన యొక్క కుటుంబాలను మనం పట్టించుకోకపోవడం, మన కుటుంబాలను మన యొక్క జీవితంలో మన సరైన జీవితంలో నడిపించకపోవడం, మన పిల్లల యొక్క విషయంలో చూస్తే మన పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో ఆ యొక్క విషయంలో ఆలోచన చేయకపోవడం. అందుకోసమే మరి చిన్ననాటి నుండే ఈ రిస్పాయిల్ తన పిల్లలని జాగ్రత్తగా కాపాడుకుందాం అనుకుంటే కానీ సౌలు యొక్క శాపము ఇలా కుటుంబం మీద పడ్డాయి. కాబట్టి ఆ యొక్క శాపాన్ని ఏం చేసింది లాస్ట్ చివరి వరకు కూడా ఎప్పుడైతే శాపాలు మరి మన కుటుంబాల్లో వేలుబడి చేస్తుంటామో మనం ఏది ఇస్తే అదే పంట కోస్తుంటాం. సౌలు ఏం చేసినట్టే చెడ్డది ఇచ్చాడు, గిబియోనులను మరి వాళ్ళని అనవసరంగా వాళ్ళని చంపితే ఆ శాపం వాళ్ళ కుటుంబానికి వచ్చింది. మరి నువ్వు సౌలు మరి నువ్వు ఇలాగ చేయంటే ఆ యొక్క సౌలు ఏం చేసినట్టే మరి ఇంకొకటి చేశాడు. సౌలు లోపల ఉన్న గర్వము అహంకారం ఏమైందంటే తన కుటుంబాన్ని పతనం చేసింది. ఈరోజు మన కుటుంబాల్లో కూడా చాలా వరకు చాలా బ్లెస్డ్ అవుతున్నప్పుడు ఆశీర్వదింపబడ్డప్పుడు మన జీవితంలో ఏమైతే కొన్నిసార్లు మనం గర్వం వచ్చేస్తుంటాయి, అహంకారం వచ్చేస్తుంటాయి. అది ఏమైతే మన కుటుంబాన్ని మనం పాడు చేసుకున్నట్టుగా అయితే సౌలు యొక్క గర్వాన్ని బట్టి ఆ రాజ్య సింహాసనాన్ని కోల్పోయాడు. ఆ యొక్క సౌలు గర్వాన్ని బట్టి తన కుటుంబం అంతా పతనమైంది. సౌలు కుటుంబాన్ని బట్టి తన జీవితంలో ఏమైతుందంటే అన్ని విషయాల్లో పతనమయ్యాడు. ఆ సౌలు కుటుంబంలోనే మరి ఆ యొక్క యోనాతాను మరి దేవుని యొక్క సన్నిధిలో మరి దావీదుకు ఆ రోజు సాయం చేసేవాడు. యోనాతాను మాత్రము ఏం చేశాడు? మేలు చేశాడు. కాబట్టి ఆయన మరి అన్ని విషయాల్లో విడిపింపబడ్డాడు. ఆ యోనాతాను మంచి స్నేహితుడిగా దావీదుకున్నప్పుడు ఆ యోనాతాను బట్టి ఆ యొక్క కుమారుడు మెషిబోషెతు ఆ యొక్క రాజసింహాసనంలో పెరిగినట్టుగా చూస్తున్నాం. మరి దేవుని యొక్క విషయంలో మన యొక్క విషయంలో కూడా చూస్తే మనం విత్తనం పంటనే మనం మంచిగా వస్తాం, మన పిల్లలకు ఆ యొక్క ఆశీర్వాదాలు వస్తాయి. ఆ యొక్క విషయంలో యోనాతాను చేసిన ఆ యొక్క మేలు తన కుటుంబంలో తన కుమారుడికి వచ్చింది. ఈ రోజు రిస్పా చేసిన ప్రార్థన ఏం చేస్తే తన కుమారుల పట్ల కూడా ఆమె ఉపపత్నిగా ఉన్న ఆమె కూడా తన కుమారులు సింహాసనం రాజుగా పెట్టే సమాధిలో ఆమె పెట్టినప్పుడు ఆమె ధన్యురాలుగా పిలువబడ్డది. ఆమె యొక్క వాక్యంలో దేవుని మాటలు ఆమె జీవ గ్రంథంలో రాయబడ్డాయి. ఈరోజు రిస్పా ఒకవేళ చెడిపోయిందే ఉండొచ్చు, పాడైపోయిందే ఉండొచ్చు, మరి పనికి మాలిన జీవితం జీవించినది ఉండొచ్చు. కానీ ప్రభు సన్నిధానంలో ఆమె పోరాడి గెలుచుకున్న విషయం ఏంటంటే తన యొక్క చివరి సమయంలో శవాల దగ్గర నుండి మరి లాస్ట్ గా తన యొక్క ఆకాశ పక్షులు కానీ ఈ లోక జంతువులు కానీ తన యొక్క జీవితాన్ని తన శరీరాన్ని తన కళ్ళ ముందు ఏమి పాడైపోకుండా కాపాడుకునేది తన యొక్క సమాధిలో మనం మరి ఆయన బిడ్డలను ఉంచినట్టుగా మనం చనిపోయే విషయంలో మన చివరి యొక్క జీవితం ఏంటంటే మనము బ్రతికిలో ఏదైతే విత్తుతామో అది మన ఇంట వస్తుందని ఆ యొక్క మనం మంచిగా విత్తితే మన యొక్క మరణము మన యొక్క జీవితంలో అది మంచిగా వస్తుందని వాక్యంలో సెలవిస్తున్నది. ఏంటంటే నీ యొక్క మరి సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు అంటాడు. మంచి పేరు ఎప్పుడు వస్తుందంటే మనం మంచిగా ఉన్నప్పుడే మన జీవితంలో రిస్పా
ఇది చేసిన మంచి పని ఏదైతే తన యొక్క కన్నీళ్లు, తన దుఃఖము, మరి ఒంటరి స్థలంలో ఆ యొక్క అడవుల్లో ఆ యొక్క బండలో ఎండల ఏప్రిల్ మాసంలో ఎండలు బాగుంటాయి. ఆ యొక్క ఏప్రిల్ మాసం అంతా కూడా ప్రభులో ప్రార్థన చేసింది. ఆ యొక్క వర్షం వచ్చేంత వరకు కూడా మరి ఆ యొక్క అంటే యావల కాలము మొదలుకొని మరి పంటల కాలం వచ్చేంత వరకు అంటే దాదాపు 6 నెలలుగా ఆమె ఏం చేసింది? ప్రార్థన చేసిందట. 6 నెలలు మరి ప్రార్థన చేసేదట. 3 నెలల నుంచి 6 నెలల వరకు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన రోదన దాని దేవుడు విని ఆ యొక్క దావీదుకు ఆ యొక్క మనుషుని కరిగించేది కానీ చూడండి. మన యొక్క జీవితంలో మరి రిస్పా చేసిన ప్రార్థన మరి ఎంత గొప్ప త్యాగమైందో మన జీవితంలో కూడా అలాగే జరిగింది. చాలా మంది కొంతమంది మన ముందు చెడిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు మంచిగా అవుతారు, వాళ్ళ మాటలు మనం విన్నాం. ఏం చేశాడంటే వాళ్ళ జీవితం చూస్తామని వెనుక జీవితం చూస్తాం. వాడు పాడైపోయిన జీవితం మనసు మార్చుకొని వాడు మన కళ్ళ ముందు అన్ని విషయాలు ఎదుగుతున్నప్పుడు మనం పట్టించుకోం. కానీ రిస్పా యొక్క జీవితంలో చూసిన బట్టి మన జీవితంలో కూడా మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఎంతో మంది మంచిగా అయిపోతుంటారు, ఎంతో మంది భక్తులు అయిపోతుంటారు. దేవుని యొక్క నామంలో వాడు చెడు జీవితాన్ని విడిచిపెట్టి, పాప జీవితాన్ని విడిచిపెట్టి, లోక మాలిన్యత విడిచిపెట్టి ప్రభులో జీవించాలని యథార్థ కలిగి వాళ్ళు అన్ని విషయాలు ఉన్నప్పుడు వాళ్ళని మనం లెక్క చేయాలి. మనం మన యొక్క జీవితంలో రిస్పాను కూడా అలాగనే లెక్క చేయలే. కానీ ప్రభు చేసిన గొప్ప త్యాగం ఏంటంటే తన పిల్లలను తను కాపాడుకున్నది. ఆ యొక్క విషయంలో దేవుని యొక్క వాక్యంలో ఈరోజు ఆమె జీవ గ్రంథంలో ఆ పేరు రాయబడ్డది. ఈరోజు మన జీవితంలో కూడా అలాగనే ఉండాలని ప్రభు యొక్క వాక్యాన్ని తెలియజేస్తున్నారు. ఈ రోజు రిస్పా యొక్క విషయంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆమె యొక్క పిల్లలను తన శవాల దగ్గర ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆమె శవాలను ఏ యొక్క జంతువులు కరేపారలు ఆకాశ తినకుండా కాపాడుతున్నది. ఆమె ప్రార్థన దావీదు హృదయాన్ని కదిలించి ఆ యొక్క రాజుల శవాల దగ్గర పెట్టే ఆ యొక్క యోగ్యతను పొందుకున్నట్టుగా చూస్తున్నాం. మన జీవితంలో కూడా మనం కూడా మరణం అయ్యేంత వరకు మన జీవితంలో ఆ యొక్క రిస్పా లాంటి ప్రార్థన జీవితం కలిగి ఉండి మనం అన్ని విషయాల్లో మేలు చేసేవారుగానే ఉండి మరి కీడు చేసేవారుగా ఉండకుండా ప్రభులో ప్రార్థన చేస్తే మన జీవితంలో ఏది పొందుకోవాలో అది ప్రభు మన కదిలించి మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఈ కొద్ది మాటల దేవుడు దీవించి ఆచరించుగాక. ఆమేన్.